హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే ఎంతో రుచికరమైన ఆరోగ్యకరమైన సున్నుండలు ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను చూడండి. వీటి వల్ల ఏంటంటే బోన్స్ అనేది గట్టి పడడానికి, రక్తం శుద్ధి అవ్వడానికి, కొత్త బ్లడ్ రావడానికి కూడా ఎంతో సహాయపడుతుందండి. వాటిని తయారు చేసుకోవడం ఎలానో చూపిస్తాను చూడండి. ఇది చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా అంటే చాలా హెల్త్కి మంచిదండి. ముందుగా మినుములు అయితే శుభ్రంగా వాటర్లో క్లీన్ చేసేసుకొని ఎండలో ఎండబెట్టుకోవాలి. అలా ఎండబెట్టుకున్న మినుములని మనం ఒక తపాల్లో కానీ కళాయిలో కానీ వేసుకొని సిమ్లో కానీ మీడియంలో కానీ పెట్టుకొని మినుములు అనేది బాగా రోస్ట్ చేయాలండి. అస్సలు మాడనివ్వకూడదు, ఎందుకంటే మాడిపోతే మళ్ళీ ఈ లడ్డు అయితే టేస్ట్ అయితే మారిపోతుంది. అందుకోసమని మీడియంలో పెట్టేసి బాగా ఫ్రై చేసుకోవాలండి. దీని స్మెల్ కూడా అసలు మామూలుగా ఉండదండి. అలా ఫ్రై చేసుకున్నాక ఒక దాంట్లో తీసుకొని మళ్ళీ వీటిని మనం ఆరబెట్టుకోవాలండి. ఆరబెట్టుకున్న తర్వాత బెల్లం దంచి మినుములు మిక్సీ జార్లోకి తీసుకొని మినుములు కొంచెం బెల్లం, అర కేజీ మినుములకి పావు కేజీ దాకా మనకైతే బెల్లం పడుతుందండి. పావు కేజీకి పిచ్చే పడుతుంది, కొంచెం తక్కువ అర కేజీ పడుతుంది. అర కేజీ మినుములకి కొంచెం తక్కువ అర కేజీ బెల్లం పడుతుందండి. రెండు కలిపి మిక్సీ వేసుకోవాలి. అలా మిక్సీ వేసుకున్న తర్వాత మనకు సరిపడినంత నెయ్యి అయితే వేసుకొని బాగా కలిపి ముద్దలైతే కట్టుకోవాలండి. మనకి అర కేజీ మినుములు అర కేజీ బెల్లానికి కలిపి మనకు వచ్చేసి పావు కేజీ దాకా నెయ్యి పడుతుందండి. అలా పావు కేజీ వేస్తేనే మనకు ముద్ద అనేది బాగా వస్తుంది అండ్ నోటికి రుచికరంగా ఉంటుంది. పిల్లలకు కూడా చాలా అంటే చాలా హెల్తీగా ఉంటుందండి. ఇదైతే ముద్దలు చూడండి నేను ఎలా చేస్తున్నాను. మనకి కావాల్సిన షేప్లో అయితే ఇవైతే ముద్దలుగా అయితే మనమైతే చేసుకోవచ్చు అండి. ఇది రోజుకు ఒకటి తినడం వల్ల మనకి బోన్స్ అనేది బాగా గట్టిపడుతుంటాయండి. రక్తం కూడా కొత్త రక్తం వస్తుంది. నెక్స్ట్ టైం మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి.